హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. ఈరోజు మన వీడియోలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ మీకు అందిన తర్వాత మీరు ఏం చేయాలన్నది ఇవాళ వీడియోలో మనం కంప్లీట్గా క్లారిటీగా తెలుసుకుందాం. ముందుగా మీరు మీ క్రెడిట్ కార్డ్ మీకు అందిన తర్వాత మీరు మీ మొబైల్ నుంచి, అంటే మీ క్రెడిట్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయ్యి ఉందో ఆ మొబైల్ నుంచి మీరు ఒక మెసేజ్ చేయాలి. ఆ మెసేజ్ ఏ విధంగా పంపించాలంటే క్యాపిటల్ లెటర్స్లో CARD ACKW అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ క్రెడిట్ కార్డ్ చివరి 4 నెంబర్లో టైప్ చేసి మీరు నెంబర్కి మెసేజ్ పంపించాలి. అది ఏ నెంబర్ అంటే 7836884400 నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే కనుక మీకు బ్యాంక్ నుంచి మళ్ళీ రిప్లై మెసేజ్ వస్తుంది. మీ క్రెడిట్ కార్డ్ రిసీవ్ అయినట్టు, అలాగే మీ క్రెడిట్ కార్డ్ కూడా యాక్టివేషన్ అయినట్టు మీకు మెసేజ్ వస్తుంది. మీకు ఆ మెసేజ్ వచ్చిన తర్వాత మీరు ఇప్పుడు మీ క్రెడిట్ కార్డ్కి మీరు పిన్ సెట్ చేసుకోవచ్చు. మీ క్రెడిట్ కార్డ్ పిన్ ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే మీరు ATMకి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు, లేదా మనకి యూనియన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యాప్ ఉంది, ఆ యాప్లో సెట్ చేసుకోవచ్చు. అలాగే యూనియన్ బ్యాంక్ మొబైల్ యాప్ అయినా వ్యోమ్ యాప్ ఉంటే కనుక ఆ మొబైల్ యాప్లో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే మనకి యూనియన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సైట్ ఉంది. అంటే క్రెడిట్ కార్డ్ సైట్లోనే మీకు ఆన్లైన్లో మీరు ఈజీగా మీరు మీ క్రెడిట్ కార్డ్ పిన్ సెట్ చేసుకోవచ్చు. ఈ ఫోర్త్ ఆప్షన్ మనకి చాలా ఈజీ ప్రాసెస్. మనకు ఆన్లైన్లో క్రెడిట్ కార్డ్ పిన్ సెట్ చేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్. అది ఏ విధంగా అంటే మీ మొబైల్లో మీరు గూగుల్ క్రోమ్ కానీ లేదా నెట్ బ్రౌజర్ ఓపెన్ చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ అని టైప్ చేసిన తర్వాత యూనియన్ బ్యాంక్ సంబంధించిన క్రెడిట్ కార్డ్ సైట్ వస్తుంది. ఆ సైట్ క్లిక్ చేస్తే కనుక మనకి అందులో క్రెడిట్ కార్డ్ పిన్ జనరేషన్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే కనుక అందులో మీరు మీ క్రెడిట్ కార్డ్ 16 అంకెలు, అలాగే మీ క్రెడిట్ కార్డ్ ఎక్స్పైరీ డేటు, అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ క్రెడిట్ కార్డ్కి ఏ ఫోన్ నెంబర్ లింక్ అయిందో ఆ ఫోన్ నెంబర్ టైప్ చేసిన తర్వాత మీ మొబైల్కి OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసి మీకు నచ్చినట్టు మీరు ఏ ఒక 4 నెంబర్ని 2 సార్లు టైప్ చేసి మీ కొత్త క్రెడిట్ కార్డ్ పిన్ సెట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు నేను ప్రాక్టికల్ చూపిస్తాను ఏ విధంగా మీరు మొబైల్ నుంచి మెసేజ్ పంపించాలి, అలాగే ఏ విధంగా మనం క్రెడిట్ కార్డ్ పిన్ సెట్ చేసుకోవచ్చో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. ముందుగా మీరు మీ మొబైల్ నుంచి మెసేజ్ పంపించాలి. మెసేజ్ మనం ఏ విధంగా పంపించాలంటే క్యాపిటల్ లెటర్స్లో CARD ACKW అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ కార్డ్ నెంబర్ టైప్ చేసి చివరి 4 నెంబర్లో ఈ నెంబర్కి మనం మెసేజ్ చేయాలి. ఏ నెంబర్ అంటే 7836884400 నెంబర్కి మనం మెసేజ్ చేయాలి. ఆల్రెడీ పైన నెంబర్ టైప్ చేశాను. ఆటోమేటిక్గా నెంబర్ సెలెక్ట్ చేయగానే మీకు కొంతమందికి అయితే న్యూ క్రెడిట్ కార్డ్ మెసేజెస్ అని వస్తుంది. కింద మనం మెసేజ్ బాడీ అంటే క్యాపిటల్ లెటర్స్లో CARD ACKW టైప్ చేశాను. ఇప్పుడు స్పేస్ ఇచ్చి ఇక్కడ మీరు మీ క్రెడిట్ కార్డ్ చివర 4 నెంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ 4 నెంబర్లు టైప్ చేయండి. నేను ఇక్కడ నా క్రెడిట్ కార్డు చివర 4 నెంబర్లు టైప్ చేశాను. టైప్ చేసిన వెంటనే మీకు సెండ్ మెసేజ్ పంపగానే మీకు మెసేజ్ ఈ విధంగా వస్తుంది. ఆ మెసేజ్లో మీకైతే కనుక మీ కార్డు రిసీవ్డ్ అని వచ్చి, అలాగే మీ కార్డు సక్సెస్ఫుల్గా యాక్టివ్ అయిందని చెప్పి మెసేజ్ వస్తుంది. నాకైతే ఆల్రెడీ కార్డు యాక్టివేషన్లో ఉంది కాబట్టి నాకైతే ఈ విధంగా వచ్చింది మెసేజ్. మీకైతే మాత్రం క్రెడిట్ కార్డు యాక్టివేట్ అయినట్టు మెసేజ్ వస్తుంది. తర్వాత మీరు ఏం చేయాలంటే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా మొబైల్ బ్రౌజర్ ఓపెన్ చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ అని మీరు సెర్చ్ చేయగానే మీకు స్టార్టింగ్ లింక్ వస్తుంది. మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ సైట్ అది. ఆ సైట్ చూసుకుంటే ఒకసారి క్లిక్ చేసే ముందు unioncards.unionbankofindia.co.in అని ఉంటుంది. అక్కడ అందులో మీరు కింద మనకి గ్రీన్ పిన్ జనరేషన్ ఉంది కదా, డైరెక్ట్గా క్లిక్ చేస్తే మీరు పిన్ జనరేషన్కి వెళ్ళిపోతారు. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఒకవేళ కొంతమందికి స్టార్టింగ్ లింక్ క్లిక్ చేసి సైట్ వస్తే కనుక మనకి టాప్ సైడ్ లెఫ్ట్ కార్నర్లో కూడా మనకి ఇక్కడ చూడండి గ్రీన్ పిన్ జనరేషన్ ఉంది కదా, ఆ క్రెడిట్ కార్డ్ దగ్గర క్లిక్ చేసిన మీరు ఇవి ఇలాగ వస్తుంది మీకు ఆప్షన్ సేమ్. ఇక్కడ మీరు మీ క్రెడిట్ కార్డ్ 16 అంకెలు కూడా ఎంటర్ చేయాలి. ఇటువంటి పైన గ్రీన్ పిన్ జనరేషన్ ఉంది కదా, అలా దాని కింద మనకి కార్డ్ హోల్డర్ డీటెయిల్స్ ఫర్ సెట్టింగ్ గ్రీన్ పిన్, అలా దాని కింద మనకి కార్డ్ నెంబర్ ఉంది, అక్కడ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. దాని కింద మీ ఎక్స్పైరీ డేటు, దాని కింద మీ మొబైల్ నెంబర్ 91 యాడ్ చేసి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అంటే మీరు కంట్రీ కోడ్ ఎంటర్ చేయాలి. స్టార్టింగ్ 91 ఇండియా కాబట్టి 91 యాడ్ చేసి మీ కంట్రీ కోడ్, అలాగే కింద డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సబ్మిట్ క్లిక్ చేసి మీకు OTP వస్తుంది. పైన వాళ్ళు కార్డ్ నెంబర్ ఎంటర్ అయింది, ఇక్కడేమో ఎక్స్పైరీ డేట్ ఎంటర్ చేయాలి. అలా దాని కింద అయితే మనకి మొబైల్ నెంబర్ 91 యాడ్ చేసి మీరు మీ మొబైల్ నెంబర్ టైప్ చేయండి. అంటే ఇండియన్ కోడ్ ఇది 91 అన్నది. ఇక్కడ మీరు వేరే కంట్రీలో ఉంటే ఆ కంట్రీ కోడ్ టైప్ చేసి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. DOB అంటే మీ డేట్ ఆఫ్ బర్త్, ఫస్ట్ తారీఖు, తర్వాత నెల, తర్వాత సంవత్సరం కింద ఈ ఫార్మెట్లో మీరు టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత కింద మనకి సబ్మిట్ ఆప్షన్ కదా, అది క్లిక్ చేయండి. టైప్ చేసి అంటే కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, మొబైల్ నెంబరు, కింద డేట్ ఆఫ్ బర్త్ టైప్ చేసి మనం ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తున్నాం.
సబ్మిట్ క్లిక్ చేస్తే మనకి మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ అంటే ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో మీ కార్డుకి ఆ మొబైల్కి ఓటీపీ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 73498 వచ్చింది. 73498 ఆ ఓటీపీ ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. అలా మీకు ఏది వస్తే కనుక ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఇక్కడ మనకి వ్యాలిడేట్ ఓటీపీ అని ఉంది కదా, ఆ వ్యాలిడేట్ ఓటీపీ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎంటర్ పిన్ అలా కన్ఫర్మ్ పిన్ ఈ రెండు కూడా సేమ్ ఎంటర్ చేయాలి. ఇవే మీ క్రెడిట్ కార్డు పిన్ అవుతుంది. ఇక్కడ 6677 పైన టైప్ చేస్తున్నాను. అలాగే కింద కన్ఫర్మ్ పిన్ దగ్గర కూడా 6677 టైప్ చేస్తున్నాను. అంటే నేను 6677 నా కొత్త క్రెడిట్ కార్డ్ పిన్ కింద సెట్ చేసుకున్నాను. అంటే కొత్త క్రెడిట్ కార్డ్ పిన్ సెట్ చేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో. అలాగే ఇదివరకు సెట్ చేసుకున్న క్రెడిట్ కార్డ్ పిన్ మర్చిపోయినా సేమ్ ఇదే ప్రాసెస్లో మరలా మీరు దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. అలా నేను పైన కింద ఎంటర్ చేశాను. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తున్నాను. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. పిన్ జనరేటెడ్ సక్సెస్ఫుల్ అంటే మీరు సక్సెస్ఫుల్గా మీ క్రెడిట్ కార్డ్కి కొత్త పిన్ సెట్ చేసుకున్నట్టే. అలాగే ఎవరైతే క్రెడిట్ కార్డ్ పిన్ మర్చిపోయారో వాళ్ళైతే కనుక మీరు సక్సెస్ఫుల్గా మీ క్రెడిట్ కార్డ్కి మరలా ఇంకో పిన్ సెట్ చేసుకున్నట్టు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీ డౌట్స్ని కామెంట్లో తెలియండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.